సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొదటి ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ల కోసము ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందో, మొత్తం ఎంతమంది విద్యార్థులు పాల్గొంటున్నారో మనం సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎగ్జామ్ స్టార్ట్ అయింది సార్, అసలు ఎలాంటి చర్యలు చేపట్టారు? మన సూర్యాపేట జిల్లాలో ఈ రోజు నుంచి 21 వరకు మొత్తం 32 సెంటర్లలో 16,500 మంది స్ట్రెంత్కి పకడ్బందీగా అరేంజ్మెంట్ చేశాము. స్టూడెంట్స్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఆర్టీసీ ద్వారా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పర్ఫెక్ట్ బందోబస్తు క్రియేట్ చేశాము. అదేవిధంగా పిల్లలకి ఏమన్నా సిక్ అయిన ప్రాబ్లం లేకుండా మెడికల్ ఎయిడ్ ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు చేశాము. అదేవిధంగా పేపర్స్ తీసుకునేటప్పుడు లిఫ్ట్ చేసేటప్పుడు అదేవిధంగా మళ్ళీ హైదరాబాద్ పంపించేటప్పుడు కూడా అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఎటువంటి యాడ్వర్స్ ఇష్యూ లేకుండా పకడ్బందీగా కమింగ్ ఇవాళ ఫస్ట్ ఎగ్జామ్ ఈరోజే మనకు మొత్తం 12 డేస్ ఉన్న ఎగ్జామ్స్. 12 డేస్లో కూడా పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ చేశాము. ఎటువంటి ఇష్యూ లేకుండా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. అందరూ కూడా 3 సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రాత్రి కూడా మేము స్పెసిఫిక్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఏమీ ఇష్యూస్ లేవు. థ్యాంక్ యూ. మొత్తం జిల్లాలో మొత్తం ఎన్ని కేంద్రాలు, మొత్తం ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు? మొత్తం 32 సెంటర్లలో 16,500 మంది రాస్తున్నారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసే ముందు ఏమైనా ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుపోయే ఛాన్స్ ఉందా, లేకపోతే ఏమన్నా జిరాక్స్ సెంటర్లు ఓపెన్ చేసింది కూడా దాన్ని ఏమన్నా పరిమితి పెట్టారా? ఇప్పుడు ఏమీ లేదండి. యాక్చువల్గా 163 BNS ఇంపోజ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా సెంటర్ ప్రైమైసెస్లో ఎవరు ఉండడానికి లేదు. అదేవిధంగా జిరాక్స్ సెంటర్ క్లోజ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ నోబడీ షాల్ క్యారీ విత్ ఇన్ ది సెంటర్ ఏరియా ఇన్స్ట్రక్షన్ స్పెసిఫిక్గా ఇచ్చాము. బోర్డు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. మొబైల్ ఫోన్స్ కానీ ఏమీ లోన్కి తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు. 9 గంటల వరకు అనేది ఉందా, లేకపోతే ఏమన్నా 2-3 నిమిషాలు ఏమన్నా ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు జరిగింది? 9 గంటల నుంచి ఒక 5 మినిట్స్ ఇచ్చామండి. 5 మినిట్స్ దాటిన తెలియ చేయం. అదనపు కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే మొత్తం 32 సెంటర్లో మాత్రం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, లేకపోతే జిరాక్స్ సెంటర్లు కూడా పరిధిలో మాత్రం ఎక్కడ తీసేందుకు అవకాశం లేదు. ఎక్కడ ఎవరైనా తీసినా కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 32 సెంటర్లో కూడా మొత్తం కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులు లోపలికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక 5 నిమిషాలు మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా వాళ్ళకు సడలింపు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో కూడా ఎగ్జామ్ నడుస్తున్న తరుణంలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని కూడా రాంబాబు గారు క్యూన్యూస్తోని ముచ్చటించడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.